పగలగొట్టారు. తర్వాత మా బట్టలన్నీ చికచిక చేశారు. చేసిన తర్వాత అక్కడ డబ్బులు నగలు అన్నీ ఉన్నాయి ఆడ. ఇక వాళ్ళతో పాటు జనాలు వచ్చేసారు. మళ్ళీ అక్కడి నుండి వాళ్ళ నుండి నేను తప్పించుకొని ఇటు వచ్చే వాళ్ళకి ఇక్కడ దొరికిపోయాను. వచ్చిన తర్వాత ముందు మెడలు పట్టుకున్నారు, ఒకరు కాళ్ళు పట్టుకున్నారు, ఒకరు చేతులు పట్టుకున్నారు. పట్టుకొని నన్ను ఇక్కడి నుండి ఈడ్చుకొని ఆ రాళ్ళకాడ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత రేపు చేస్తాననేసి మరి వెంకటేశ్వరులు, మరి వినోదు, వగ్గల కృష్ణ, స్వయం సునీలు వీళ్ళందరూ వచ్చారు. వచ్చి నన్ను చంపేస్తాననేసి చెప్పారు. చెప్పి రేపు చేస్తానన్నారు. చుట్టాలు పట్టుకొని చంపుతాననేసి బెదిరించారు. మాట వినకపోతే గన్నుతో చేస్తాననేసి చెప్పారు మమ్మల్ని. ఇక ఈలోపు వందకి డైల్ చేశారు వాళ్ళు. మమ్మల్ని ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు పోలీసులు వస్తున్నారు అన్నప్పుడు మమ్మల్ని అక్కడ వదిలిపెట్టారు. వదిలిపెట్టి అప్పుడు వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. మాకు వాళ్ళ మీద అయితే ప్రాణభయం మాకు ఉంది. మాకు రక్షణ కావాలి. ల్యాండ్ ఇసుక వస్తుంది సార్. ఒక 70-80 మంది వరకు వచ్చారు. బట్టలు చింపడం జరిగింది సార్. నన్ను కొట్టి నా బట్టలు చింపేశారు. ఎవరుగా మాకు స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగినది. మాకే ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వలేదు. చాలామందిని తీసుకొచ్చేసి వాళ్ళని దాడి చేయడం జరిగింది. అక్రమంగా చొరబడటమే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అదన్నీ కూడా ధ్వంసం చేశారు. చెల్లిని నిర్బంధించి 5-6 పట్టుకొని సుమారు 18 మంది దాకా పిల్లగాని కొడుతూనే ఉన్నారు. విషయం అయితే చాలా స్పష్టంగా ఉంది. అక్రమంగా ఒక ఆడపిల్లని అన్యాయంగా కొట్టడం అనేది మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైన విషయం. 618/2 సర్వే నెంబర్లో విక రాజేంద్ర ప్రసాద్ ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి నిమిత్తము మడి వెంకటేశ్వర్లు సీల్డ్ డాక్యుమెంట్స్ నేను కొన్నాను అనే ప్రస్తావన తీసుకొచ్చేసి ఇదంతా చేస్తున్నారండి. ఒకవేళ ఎవిడెన్స్తో సహా మేము అక్కడ ముందు ఉంటాం. మడి వినోద్, స్వయం సునీలు, మడి గుల్లమ్మ, వగ్గెల కృష్ణయ్య, వగ్గెల స్వర్ణ, కారం ధర్ములు, కారం ప్రసాద్ బాబు, కాక రమేష్, కొడమే వంశీ, కారం సరోజిని, పురుషం గాంధార్య, తర్వాత గడ్డం వసంతరావు, గడ్డం భాస్కర్, కొరస శ్రావణ్ కుమార్, సున్నం నాగేశ్, కుర్సం రవి. మొత్తం వీళ్ళందరూ కూడా నన్ను చంపుతానని బెదిరిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారి వల్ల నాకు ప్రాణహాని ఉన్నది.